యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇలాంటి చట్టాల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే బెయిల్ వస్తుందా రాదా, అలాగే అసలు ఇలాంటి కేసులు నిలబడతాయా లేదా అల్టిమేట్గా అనేది మనం పరిశీలిస్తే నార్మల్గా యూఏపీఏ చట్టం కింద పెట్టిన కేసులు ఫైనల్గా నిలబడవు. అంటే మనం డేటా కనుక చూస్తే దీంట్లో 1% నుంచి 1.5 ఆ ప్రాంతం నుంచి కేవలం 4%, 6%, అంటే 195% కేసులు చివరికి ఏమి నిలబడవు. అంటే టెర్రరిస్ట్ యూఏపీఏ అంటే ఏంటి ఉద్దేశం? టెర్రరిస్ట్ గ్రూపులకి సపోర్ట్ చేయటం లేదా టెర్రరిజానికి ప్రోత్సహించటం, ఇలాంటికి సంబంధించిన నేరాలు. మరి దాంట్లో వివరాలు ఉంటాయి, మనకు అనవసరం. సో సెక్షన్ 13, సెక్షన్ 39 ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు ఈ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు. అయితే ఎందుకు నిలబడవు అంటే మేజర్గా ఈ చట్టాలన్నీ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు కానివ్వండి, యాంటీ టెర్రరిస్ట్ చట్టాలు కానివ్వండి, దుర్వినియోగానికే ఎక్కువ అవకాశం. దీని చరిత్రలు చూస్తే మీరు బ్రిటిష్ వాడు భారతదేశ పౌరుల్ని అణిచివేయటానికి అనేక సార్లు చేసిన ప్రయత్నాల్లో భాగంగా 1900 ప్రాంతం నుంచి కొన్ని చట్టాలు తీసుకురావటం, 1800 ప్రాంతం నుంచి కొన్ని చట్టాలు తీసుకురావటం చేశాడు ఇట్లాంటి ప్రివెంటివ్ డిటెన్షన్లు. ఆ తర్వాత వాటిని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. 2 సంవత్సరాలు అని చెప్పి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా కంటిన్యూ చేశారు. 67, 69 ఆ ప్రాంతంలో ఈ ప్రతిపక్షాలని ప్రశ్నించే వాళ్ళని నొక్కేయడానికి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలంటే ఏంటి? మామూలుగా అయితే 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి, కానీ దీంట్లో అవసరంలా 3 నెలల పాటు జైల్లోనే ఉంచేయచ్చు విచారణ లేకుండానే. కాబట్టి కక్ష ఉన్న వాళ్ళు అందరి మీద ఈ చట్టాలు పెట్టేయటం, లోపల పడేయటం. సో ఈ దుర్వినియోగం అయిన తర్వాత 69లో 6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకానొక కారణం ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం దుర్వినియోగం. అది గ్రహించిన తర్వాత దాన్ని ఆపేశారు, ఎక్స్టెన్షన్. కానీ ఆ తర్వాత మళ్ళీ మీసాలు ఇవన్నీ తీసుకొచ్చి ఎమర్జెన్సీ పెట్టారు, మళ్ళీ అప్పుడు ఒకసారి కూలిపోయింది. కాబట్టి 2 సార్లు ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలని దుర్వినియోగం చేస్తే కూలిపోవటం జరిగింది. సో 1967లోనే ఈ యూఏపీఏ వచ్చినా దాని తర్వాత దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు. అప్పట్లో ఇంత పవర్ఫుల్గా లేవు చట్టాలు, సెక్షన్స్. తర్వాత 2004 ఆ ప్రాంతంలో దీనికి స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ని తీసుకొచ్చి కఠినమైనగా మార్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు కేసులు 100లో 95 పైన విడుదలైపోతారు, కేసులు నిలబడవు అంటే దుర్వినియోగం ఎక్కువ. తర్వాత వీళ్ళు ఊహించుకోవటం ఎక్కువ పోలీసులు. అంటే కేవలం ఏదైనా ఒక విషయాన్ని చెప్పినంత మాత్రాన అది టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వదు. ఆ ఇంటెన్షన్కి ఫర్దర్ యాక్టివిటీ చేయాలి. సో టెక్నికాలిటీస్ ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టులు, హైకోర్టులు దీనికి తీర్పు చెప్పేటప్పుడు ఊరికే ఆయన అనుకూలం కాబట్టి, ఆయన ఆలోచనలు అట్లా ఉంటాయి కాబట్టి, లేదా పుస్తకం ఉందని ఆయన దగ్గర ఇట్లా కేసులు పెడతా ఉంటారు, అవేవి నిలబడవు. కాబట్టి సీరియస్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో శిక్ష పడుతుంది, శిక్ష పడాలి కూడా, అందులో డౌట్ లేదు. సో దుర్వినియోగం ఎక్కువ కాబట్టి 100కి 95 పైన నిలబడవు. సో ఇక బెయిల్ విషయంకి వచ్చేసరికి రిమాండ్ దగ్గర బెయిలు ఒకటి, జైలులో ఉండి చాలా కాలం విచారణ జరక్క అప్పుడు అడిగే బెయిల్ వేరు. సాధారణంగా 7 సంవత్సరాల జైలు శిక్ష లోపు ఉన్న కేసుల్లో రిమాండ్ స్థాయిల్లోనే బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి. అంటే రిమాండ్కి పంపించకుండా వెనక్కి పంపించేస్తారు. కానీ మరి ఇలాంటి యూఏపీఏ వాటిల్లో అంత ఈజీగా పెడతాం కుదరదు. ఎందుకంటే 43D5 ఉంది. 43D5 అనేది యూఏపీఏ చట్టం ప్రకారం బెయిల్ గురించి మాట్లాడుద్ది. నార్మల్గా బెయిల్ ఏంటి? బెయిల్ ఈజ్ రూలు, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే మిగతా కేసుల్లో బెయిల్ ఇచ్చేసేయాలి నార్మల్గా, ఎప్పుడో సీరియస్ కేసుల్లో జైలుకి పంపించాలనేది రూలు. కానీ ఈ టెర్రరిస్టు చట్టాల విషయాలకు వచ్చేసరికి అది రివర్స్ అవుద్ది ప్రాక్టికల్గా. అంటే అన్నిట్లోనూ కాకపోయినా ఆల్మోస్ట్ రివర్స్ అవుద్ది. బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ రూల్ అన్నట్లుగా మారిపోతుంది. అంటే ఒకటి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అవకాశం ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలి కోర్టు అనుకుంటే. 2, కేసు డైరీ, ఛార్జ్షీట్ లాంటి మెటీరియల్ చూసి అబ్బాయి ఇది ప్రాథమికంగా కూడా ఇతను ఈ టెర్రరిస్టు ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అలాంటి ఆరోపణలు ఏమి లేవు అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ ఇవ్వాలి. కాబట్టి అక్కడ కొంచెం ప్రాథమిక కార్య దగ్గర టెక్నికాలిటీ వచ్చి బెయిల్ అనేది కష్టంగా మారుద్ది.
అయితే కేఏ నజీబ్ కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, అలాంటి స్ట్రింజెంట్ చట్టం ఒకటి ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధమైన కోర్టులు అంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, మనం ఆర్టికల్ 21 ఉపయోగించి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పారు. కాకపోతే రిమాండ్ స్థాయిలో బెయిల్ విషయం మీద చర్చ లేదు. అయితే రిమాండ్ స్థాయిలో కూడా ఇప్పుడు అందులో పెట్టిన కేసులు అట్రాక్ట్ కాకపోతే, అంటే ఏ కేసులైనా పెట్టచ్చు, కానీ అఫెన్స్ ఇంగ్రీడియంట్స్ మినిమం లేనప్పుడు బెయిల్ ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. అంటే మొత్తం కాన్స్టిట్యూషనల్ స్కీమ్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వీటిని పరిశీలించినప్పుడు వీళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ తప్పించుకోవడానికి వీలు లేకుండా కొన్ని చట్టాలు ఇంక్లూడ్ చేసినంత మాత్రాన ఎఫ్ఐఆర్లో మ్యాజిస్ట్రేట్లు రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బెయిల్. కానీ అంత ధైర్యంగా అంత ఇంటర్ప్రిటేట్ చేస్తూ రిస్క్ తీసుకుని ఇచ్చే సందర్భాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రిమాండ్ స్థాయిలో బెయిల్ అనేది ఇందులో కష్టం. కానీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవడానికి ఈ యూఏపీఏ కేసుల్లో అవకాశం ఎక్కువగా, పర్టికులర్గా టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి ఇందులో. ఇప్పుడు ప్రబీర్ పురకాయస్తా కేసు, విహాన్ కుమార్ జడ్జిమెంట్ ఇట్లాంటివి చూసినప్పుడు ఈ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవి రిటర్న్గా ఇవ్వటము, భార్యకి ఇవ్వటం కాదు. ఒకటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో గ్రౌండ్స్ చెప్పేటప్పుడు రిటర్న్గా ఇవ్వాలి, అతని లాంగ్వేజ్లో ఇవ్వాలి, అతనికే ఇవ్వాలి, భార్యకి ఇచ్చాం, చుట్టాలకి ఇచ్చాం అనే ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటివి చేయకుండా ఇట్లాంటి కండిషన్స్ అమలు చేయటంలో నార్మల్గా పోలీసులు ఫెయిల్ అవుతారు. సో అలాంటి విషయాల్లో హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. అట్లాగే ప్రిమా ఫేసీ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూఏపీఏ కేసుల్లో రిలీఫ్ ఏదైనా రావాలంటే ఎక్కువ భాగం హైకోర్టు నుంచే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఇలాంటి తీవ్రమైన చట్టాలని ఉపయోగించకూడదు అన్లెస్ సీరియస్ గ్రౌండ్స్ ఉంటే తప్ప. దుర్వినియోగంగా ఉపయోగించే లెక్కైతే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆర్టికల్ 21 వైలేషను, 14, 19 వైలేషన్స్ కింద సీరియస్గా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అని చెప్పి తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది.